వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో క్యాన్సర్ అన్ని అవయవాలకు వస్తుంది. అయితే కోలోరెక్టల్ క్యాన్సర్ అయితే చాలా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉన్నాము. 4th మోస్ట్ కామన్ క్యాన్సర్ అని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈ ప్రాబ్లం ఇంతలా పెరిగిపోయింది? కోలోరెక్టల్ క్యాన్సర్ వస్తే ఎలాంటి లక్షణాలు కనబడతాయి? సో రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? వస్తే ట్రీట్మెంట్ అంటే ఏముంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సతీష్ పవార్ ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, జనరల్గా క్యాన్సర్ అంటే ప్రతి అవయవానికి క్యాన్సర్ వస్తుంది. ఈవెన్ స్కిన్ ఇక్కడ కూడా చేతుల మీద కూడా క్యాన్సర్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. ప్రత్యేకంగా కోలోరెక్టల్ క్యాన్సర్ ఇది మోస్ట్ కామన్ క్యాన్సర్గా చూస్తూ ఉన్నామంటున్నారు. ఎందుకు ఈ మధ్యలోనే ఈ మధ్యకాలంలో ఎంత పెరిగిపోయింది ఇది? సో బేసిక్గా పాశ్చాత్య దేశాన్ని పోలిస్తే వెస్ట్రన్ పాపులేషన్లో కోలోరెక్టల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ 3rd మోస్ట్. సో మన దేశానికి వస్తే 4th కామన్ క్యాన్సర్. సో తేడా ఉంది. కానీ ఏంటంటే మనం కూడా వెస్టర్నైజేషన్, అంటే మనము వాళ్ళు తినే అలవాట్లు మనం చేసుకుంటున్నాము, వాళ్ళ లైఫ్ స్టైల్ మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇన్సిడెన్స్ అర్బన్ ఏరియాస్లో పెరుగుతూ ఉంది దగ్గరంగా. కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే కోలను రెక్టమ్ రెండింటికి వచ్చే క్యాన్సరా? అవును. సో కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది బేసిక్లీ ఇన్సిడెన్స్ అవన్నీ పెద్ద పేగు వచ్చేసి కోలన్ అంటాము, దాని చివరి భాగం వచ్చేసి రెక్టమ్ అంటాము. సో అందుకే అది ఇన్సిడెన్స్ కామన్ కాజెస్ ఒకటే కాబట్టి దాన్ని కోలోరెక్టల్ క్యాన్సర్స్ కింద కన్సిడర్ చేస్తాం. పెద్ద ప్రేగులో వస్తే కోలన్ క్యాన్సర్ అంటాము, చివరి భాగంలో వస్తే రెక్టమ్ అంటాం. ఓకే. అయితే ఇది ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది బేసిక్లీ లైఫ్ స్టైల్ డిజీజ్ చేంజెస్ వల్ల అని అనుకోవచ్చు మనం. ఇప్పుడు ఇంతకుముందు మన దేశంలో మనం హై ఫైబర్ డైట్ వాడతాం. సో మనకేంటంటే కాన్స్టిపేషన్ చాలా తక్కువ, ఇన్సిడెన్స్ ఆఫ్ కాన్స్టిపేషన్ చాలా తక్కువ. సో మన స్టూల్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో దాని కారణం మెయిన్లీ హై ఫైబర్ డైట్. దాని నుంచి మనం నిదానంగా దూరంగా వెళ్ళిపోతున్నాం. సో ఈ పిజ్జాలు, బర్గర్లు, ప్రిజర్వ్డ్, హై మీట్, రెడ్ మీట్ ఎక్కువ వాడడం వల్ల ఏంటంటే మనకు కూడా దాంట్లో నిదానంగా చేంజెస్ వస్తున్నాయి. ఎప్పుడు ఏ డాక్టర్ అయినా సరే రెడ్ మీట్ అని చెప్తూ ఉంటారు, అది అంత డేంజరా? సో కంపేర్ టు ఆల్ మీట్స్, రెడ్ మీట్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ కాజింగ్ చాలా ఎక్కువ. దాంట్లో ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అంటే క్యాన్సర్ పరంగానే కాదు, ఈవెన్ హార్ట్ కూడా మంచిది కాదు. హై కొలెస్ట్రాల్ ఉంటుంది. ఓకే. తినకూడదు, అవాయిడ్ చేస్తే మంచిది. డాక్టర్ గారు, ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చిందని ఎట్లా తెలుస్తుంది? ఇనీషియల్లీ అయితే అసలు సిమ్టమ్స్ ఉండవు, అందుకే స్క్రీనింగ్ అనేది వస్తుంది. సో ఇంతకుముందు 50 years అబోవ్ అందరు స్క్రీన్ చేసుకోవాలి. స్క్రీనింగ్ అంటే ఏంటి? మనము జనరలీ ఒక ఫీకల్ ఆకల్ట్ బ్లడ్ టెస్ట్ అని ఉంటుంది. అంటే మన మోషన్లో బ్లడ్ ఉందా లేదో దాంట్లో తెలుస్తుంది అన్నమాట. సో కొలనోస్కోపీ అనేది అట్లీస్ట్ మనము once in 10 years అన్న చేయించుకోవాలి. దాంట్లో ఏంటంటే మనము ఎర్లీ స్టేజ్లో ఏమైనా తెలుస్తుందా, లేకపోతే పాలిప్స్ అని ఉంటాయన్నమాట. అంటే క్యాన్సర్ రాకముందు స్టేజ్ కూడా మనం గుర్తుపట్టి దాన్ని తీసేస్తే మనం క్యాన్సర్ మార్చే వరకు మనము ఆల్మోస్ట్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అన్ని పాలిప్స్ క్యాన్సర్ కింద చేంజ్ అవ్వవు, కొన్ని పాలిప్స్ క్యాన్సర్ కింద చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ ముందు స్టేజ్లో పట్టుకుంటే మనం పాలిప్ తీసేస్తే ఇంకా మనం క్యూర్ అయినట్టు కదా. ఓకే. సో అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ స్టార్టింగ్లో సిమ్టమ్స్ ఉండవు. సిమ్టమ్స్ ఏంటంటే మనము బేసిక్లీ మోషన్ ద్వారా బ్లడ్ పాస్ చేయడం. జనరల్ ఏమనుకుంటాం మనము, పైల్స్ ఉన్నాయో లేదో ఒకటి మనం అనుకొని కామన్గా ఇగ్నోర్ చేస్తాం. పైల్స్ క్లినిక్ కూడా వెళ్తూ ఉంటాం. సో దాంట్లో కూడా ఏంటంటే క్లినిషియన్స్ కూడా చాలా అవగాహన ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఓన్లీ అనీమియా, వీక్నెస్, ఫటీగ్, హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, అది కారణం తెలియకుండా మనం ఏమనుకుంటాము, మనము ఆహారం సరిగ్గా తీసుకోవట్లేదు కాబట్టి. స్పెషల్ ఎల్డర్లీ పాపులేషన్లో అనీమియా ఉంటే జనరలీ అప్పర్ జిఐ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ రికమెండ్ చేస్తాం.
సో అది క్లినిషియన్ కూడా తెలియాలి. అనీమియా కరెక్ట్ అవ్వకపోతే కంపల్సరీ ఈ టెస్టులు చేయించుకోవాలనేది తెలియాలి. ఈ ఉన్న సిమ్టమ్స్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఒకటి. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే మనం డైట్ చేయకుండానే మన అతి జాగ్రత్త పడకుండా వెయిట్ లాస్ అవుతా ఉంటే కంపల్సరీ మనం ఒక కాషన్ రెడ్ ఫ్లాగ్ లాగా తీసుకొని మనం బ్యూరా టెస్ట్ లేకపోతే మన ఫిజిషియన్ కలవడం జరుగుతుంది. అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ అంటే ఎంత వెయిట్ లాస్ అవుతే మనం దాన్ని ఈ క్యాన్సర్ వల్ల వెయిట్ లాస్ అవుతున్నాం అనుకుంటాము? సో జనరల్లీ 3 monthsలో 10 kgs వరకు వెయిట్ లాస్ అయితే డెఫినెట్లీ మనము. ఓకే. అంతేకాకుండా డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ గురించే మాట్లాడుకుంటే స్టూల్ పాస్ చేశాక కూడా ఇంకా ఉంది అనే ఫీలింగు, లేకపోతే ఇంకా ఏదో డిఫరెంట్గా ఫీల్ అవుతున్నాము అని కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు. అంటే ఏమేం లక్షణాలు కనిపిస్తే ముఖ్యంగా ఈ స్టూల్లో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? సో రొటీన్గా మనకు తెలిసి ఉండాలి. మనము 1 or 2 times లేకపోతే 2 or 3 times మనము నార్మల్గా స్టూల్ పాస్ చేస్తాం. సో అది కాకుండా ఏదో చేంజెస్ వస్తున్నాయి, బాగా కాన్స్టిపేటెడ్గా ఉంది, మనం రోజు మోషన్స్కి వెళ్ళట్లేదు, లేకపోతే ఎక్కువగా మోషన్స్కి వెళ్తున్నాం, డయేరియా, కాన్స్టిపేషన్, దీన్ని ఆల్టర్డ్ బౌవల్ హ్యాబిట్స్ అని అంటాం అన్నమాట. సో ఇది జరిగినా మనము అంటే క్యాన్సరే ఉండాలని లేదు, ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు, కానీ దాన్ని ట్రీట్ చేయాల్సింది. సో ఇది కాకుండా ఏంటంటే మనము కడుపు నొప్పి వచ్చి మోషన్ కంప్లీట్గా వెళ్ళకపోవడము, మళ్ళీ మన మోషన్ వస్తున్నట్టు అనిపించడము, బాత్రూమ్కి వెళ్ళడం మోషన్ రాకపోవడము, లేకపోతే మోషన్ అది వచ్చేసింది అని వెళ్ళి బాగా పెయిన్ వస్తుంది, కొద్దిగా మ్యూకస్ పాస్ చేస్తాం కానీ మోషన్ రాదు, టెనిస్మస్ అంటాం దాన్ని. మోషన్తో పాటు బ్లడ్ రావడము, లేకపోతే మ్యూకస్తో పాటు బ్లడ్ రావడము, ఇలాంటి రకరకాల సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. మ్యూకస్తో పాటు బ్లడ్, ఓన్లీ బ్లడ్. ఓకే. ఎందుకంటే ఆ గడ్డ అయితే ఏదైతే ఉంటుందో పెద్ద పేగులో ఆ గడ్డ మోషన్ని ఆపుతుంది అన్నమాట. సో అప్పుడు ఓన్లీ మ్యూకస్తో పాటు బ్లడ్ కూడా, అంటే అది గడ్డ ద్వారా బ్లడ్ అయితే వస్తుందో, అండ్ నార్మల్ సెక్రేషన్స్, కోలన్లో సెక్రేషన్స్ వచ్చేసి దాన్ని మ్యూకస్ అంటాము, రెండు. ఓకే. ఇప్పుడు ఈ క్యాన్సర్ వచ్చింది డాక్టర్ గారు, కోలోరెక్టల్ క్యాన్సరే వచ్చింది అన్నప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే, ఇప్పుడు చాలా మంది భయపడతారు, ఇప్పుడు మోషన్ బ్యాగ్ తీసి బయట పెట్టేస్తారేమో, సర్జరీ ఉంటుందేమో, నార్మల్ లైఫ్ లీడ్ చేయమేమో అని. నిజంగానే అలా ఉంటుందా? ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయా? సో ఇప్పుడు పెద్ద పేగు చివరి భాగం, కోలన్ క్యాన్సర్స్ వచ్చేసి పెద్ద పేగులోనే ఉంటాయి. అది మనము ఓన్లీ గడ్డ వరకు తీసి జాయిన్ చేసే అవకాశాలు ఆల్మోస్ట్ 90 to 95% ఉంటుందన్నమాట. చాలా ఏజ్ ఎక్కువ ఉంది, అది జాయిన్ చేయడము ఈజీ కాదు, అది హీల్ అవ్వదు అంటేనే అప్పుడు పేగు బయట పెడతాం, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెద్ద పేగు కోలన్ క్యాన్సర్స్లో లోపలే కుడతాం అనమాట. సో ఇప్పుడు అడ్వాన్సెస్ వచ్చిన తర్వాత లాప్రోస్కోపీ ద్వారా చేయడము, రోబోటిక్ ద్వారా చేయడము, మనకు ఇవన్నీ కుట్టడం ఈజీ అయిపోయింది రోబోటిక్ ద్వారా చేస్తే. ఈ స్టేప్లర్స్ అనేవి వచ్చాయి, మనం ఈజీగా ఇవన్నీ జాయిన్ చేయగలుగుతాం. సో ఆ ఫెసిలిటీ వచ్చింది కాబట్టి మనం పర్మనెంట్ స్టోమా అనేది చాలా ఇన్సిడెన్స్ తగ్గిపోతుంది. అంటే పేగు బయట పెట్టడము, ఆ ఇన్సిడెన్స్ అనేది నిదానంగా తగ్గిపోతుంది అనమాట. అది కాకుండా ఏంటంటే ఇంటర్స్పింక్టరిక్ రిసెస్, ఎక్కడైతే చివరి భాగం రెక్టంలో వస్తాయో మనము ఓన్లీ స్పింక్టర్, మనకు మోషన్ వచ్చిందంటే మనం ఆపుకోగలుగుతాం, ఓకే, వెంటనే వెళ్ళము, ఆపుకోగలిగే కెపాసిటీ మనకు ఉంటుంది. అది స్పింక్టర్స్ ద్వారా అనమాట. స్పింక్టర్స్ అనేది మజిల్స్ ఉంటాయన్నమాట, ఆ లేయర్స్ మనని మోషన్ వచ్చినా మనం ఆపుకోగలిగే కెపాసిటీ ఉంటుంది అనమాట. అది కంప్లీట్లీ క్యాన్సర్ ద్వారా ఎఫెక్ట్ అయితేనే మనం కంప్లీట్గా అది తీసేసి పర్మనెంట్ స్టోమా పెడతాము. పర్మనెంట్ అంటే నార్మల్ గానే ఉంటుందా? అది కూడా బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్ ద్వారా మోషన్, బ్యాగ్ లో మోషన్ వస్తూ ఉంటుంది. ఓకే. ఇబ్బందిగా డాక్టర్ గారు? ఇబ్బంది అంటే మనకు జనరల్ ఏమంటాం అంటే, ఇప్పుడు తక్కువ ఏజ్ ఉంది, ఇలాంటి హైయర్ ఎండ్ సర్జరీస్ మేము రికమెండ్ చేస్తాం. బిలో 40-45 years ఉంది, వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు, లైఫ్ స్టైల్ కొద్దిగా చేంజ్ చేసి వాళ్ళు చేయగలుగుతారు. కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉంటే ఇలాంటి సర్జరీస్ మేము రికమెండ్ చేయం. ఎందుకంటే మీరు చేసిన మనంలో అది స్పింక్టర్స్ కాపాడి
మనం గుళ్ళో కింద కుట్టినా ఏంటంటే మీకు అట్లీస్ట్ ఒక 15-20 టైమ్స్ మోషన్కి వెళ్తా ఉంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి. దానికంటే బ్యాక్ బెటర్. ఓకే, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎంతో మంది ఇప్పుడు ముస్లిమ్స్ అడుగుతూ ఉంటారు మేము నమాజ్ చేయొచ్చా అనేది. హిందూస్ అడుగుతారు మేము గుడికి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. ఏమి అంటే ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది మోషన్ ఉండదు. వెళ్ళేది తెలుసా డాక్టర్ గారు? తెలుస్తుంది. ఓకే. నిదానంగా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాము అనమాట. ట్రైనింగ్ కూడా ఇస్తాము. వాళ్ళకి ఓన్లీ 1 or 2 టైమ్స్ మోషన్ వచ్చేటట్టు కూడా చూస్తాం. ఓకే. సో ఏదైనా ట్రీట్మెంట్స్ అయితే వచ్చాయి. ఇక తప్పనిసరి పరిస్థితి అది చాలా సీరియస్ స్టేజ్ ఉన్నప్పుడు లేదా మీరు చెప్పిన ఆ భాగంలో వచ్చినప్పుడు మాత్రమే స్టోమా చేస్తాం. ఓకే. ఇప్పుడు ఆ క్యాన్సర్ కణితి వరకు తీస్తారు కదా డాక్టర్ గారు? అవును. అంతేనా? ఇంకా మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? సో జనరల్ ఏంటంటే ఇప్పుడు ఈ కంటి వరకే తీసేది క్యాన్సర్ ఆపరేషన్ కాదు. క్యాన్సర్ సర్జన్ అనేది మార్జిన్స్ అంటాం. అంటే ఇప్పుడు ఒక గడ్డు ఉందనుకోండి, పైన ఒక 5 సెంటీమీటర్స్, కింద 1 or 2 సెంటీమీటర్స్, అది నార్మల్ తీస్తేనే చుట్టూతా కూడా నార్మల్ ఫ్యాట్ ఉండాలి. క్యాన్సర్ కణాలు చివరి వరకు ఉండకూడదు. అంటేనే అది తిరిగి రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఇంకా వేరే ట్రీట్మెంట్స్ కూడా ఇస్తారు. సో ఇప్పుడు ఏంటంటే రెక్టంలో స్పెషలీ మనము కీమోథెరపీ, రేడియేషన్ ఇచ్చి గడ్డను కరిగించిన తర్వాతే సర్జరీస్ చేస్తాం ఎక్కువ మటుకు. ఎందుకంటే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ప్రజెంట్ అవుతారు మన దేశంలో పర్టికులర్లీ. సో అప్పుడు ఏంటంటే ఆపరేషన్ చేయడం కూడా మాకు సులభంగా చేయగలుగుతాం మనం. గడ్డ వరకు తగ్గిన తర్వాత, గడ్డ చిన్నగా అయిన తర్వాత, ఇప్పుడు ఒక 10 సెంటీమీటర్ గడ్డ ఉందనుకోండి, అదే ఒక 4-5 సెంటీమీటర్ అయిందనుకోండి, నేను చేయడం కూడా ఈజీ అవుతుంది. మాకు సర్జరీ చేయడం కూడా ఈజీ అవుతుంది. మేము కంప్లీట్గా తీసే అవకాశాలు కూడా పెరుగుతాయి అన్నమాట. మేల్ ఫీమేల్ ఎవరిలో ఎక్కువ వస్తుంది? ఇన్సిడెన్స్ వచ్చేసి మేల్స్లో ఎక్కువ ఉంది. కొన్ని ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇన్సిడెన్స్ ఆఫ్ కొలరెక్టల్ క్యాన్సర్స్ ఫీమేల్స్లో కొద్దిగా ఎక్కువ ఉంది మేల్స్ కంటే. కారణం తెలీదు. ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, స్క్రీనింగ్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ అంటే ఇది కొలనోస్కోపీ, ఫీకల్ ఆకల్ట్ బ్లడ్ టెస్ట్ అని ఉంటుంది. ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి. ఆకల్ట్ బ్లడ్ టెస్ట్ ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి. కొలనోస్కోపీ ఒక్కసారి చేయించుకుంటే 10 years వరకు చేయించుకోనక్కర్లేదు. 40 ఏళ్ళు దాటిన వాళ్ళు చేయించుకోవాలి. 40 years తర్వాత ఇది వస్తుంది డాక్టర్ గారు? ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక అండర్ 40 వస్తే ఇంకా మన తలరాత అనుకోవాలి, కానీ జనరలీ అబౌవ్ 40 years వస్తుంది. అసలు ఏ క్యాన్సర్ అయినా ఎందుకు వస్తుంది? ఏ క్యాన్సర్ అయినా ఎందుకు వస్తుందంటే ప్రధానంగా కారణాలు తెలియదు. ఎవరికైనా రావచ్చు. మనకు ఈ DNA లెవెల్లో, మన జెనెటిక్ లెవెల్లో ఎక్కడైతే ఏదో డిస్టర్బెన్స్ జరుగుతుంది, ఆ డిస్టర్బెన్స్ వల్ల ఆ క్యాన్సర్ అనేది పెరుగుతుంది. అన్కంట్రోల్డ్ గ్రోత్ అనేది క్యాన్సర్ అన్నమాట. మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఆ గ్రోత్ని అన్కంట్రోల్గా అది పెరుగుతూ ఉంటుంది. దాన్నే క్యాన్సర్ అంటారు. సో మీరు అన్నట్లుగా నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోకూడదా? రెడ్ మీట్ అనేది డిస్టర్బ్ చేస్తుంది డాక్టర్? డిస్టర్బ్ చేస్తుంది తప్పకుండా. ఎస్ సార్. సో కోలుకునే ట్రీట్మెంట్స్ వచ్చాయి, అంటే వెరీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. తొందరగానే దాని నుంచి బయటపడవచ్చు. మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ కూడా స్ట్రెస్ ఉండకూడదు, నిద్ర ఉండకూడదు, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతుంది. సో అందరు ఫాలో అవ్వాలని కోరుకుందామండి. భయపడాల్సిన పని లేదు, చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్సే వచ్చాయి ఎలాంటి దానికైనా. ఇంకా కొంతమంది డాక్టర్ గారు ఏదైనా ఒక లక్షణం కనిపిస్తే, అంటే కొంచెం సస్పెక్టెడ్గా ఉన్న, రెడ్ ఫ్లాగ్ లాగా ఉన్నా వెళ్ళరు, ఏమైనా చెప్తారేమోనని. సో అలా వెళ్తే తొందరగా ఉన్న స్టేజ్లోనే, ముందస్తు స్టేజ్లోనే గుర్తుపట్టడం, దాన్ని తగ్గించడం అనేది జరుగుతుంది. ఇంకా అవేర్నెస్ అనేది ఇంకా పెరగాలి. సో బేసికల్గా అలాంటి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కోసం వెళ్ళాలి ట్రీట్మెంట్ కోసం అంటే ఇంకా భయపడే పరిస్థితి ఉంది. ఇంకా సోషల్ స్టిగ్మా అనేది ఉంది. కానీ ఏంటంటే మనకు చిన్న సిమ్టమ్స్, ఇప్పుడు తక్కువ సిమ్టమ్స్కి వెళ్ళి మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయ్యి క్యూర్ రేట్ పెరిగినాక చేయించుకుంటే మంచిదా, లేకపోతే అడ్వాన్స్ స్టేజ్లో మనం బాధపడి దాని నుంచి సఫర్ అయ్యి మళ్ళీ చేయించుకుంటే ఇంకా ఎక్కువ ట్రీట్మెంట్ అవుతుంది. అడ్వాన్స్ స్టేజ్లో ప్రెజెంట్ అయితే కీమోథెరపీ ఉంటుంది, రేడియేషన్ ఉంటుంది, సర్జరీ ఉంటుంది. సో రకరకాల ట్రీట్మెంట్ కూడా పెరుగుతాయి ఇప్పుడు. ఇంకా దానికైనా బెటర్ ఏంటంటే ఎర్లీ స్టేజ్లో గుర్తించడం ఒకటే. అసలు
ముందుగానే స్క్రీనింగ్ ఇవన్నీ కూడా పాలిప్స్ ఉన్నా తెలుస్తుంది, ఏం కొంచెం తేడా ఉన్నా తెలుస్తుంది. కాబట్టి డాక్టర్లు చెప్పిన విధంగా ఫాలో అవ్వాలని కోరుకుందాం. డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.